సమ్మర్ సీజన్ గురించి పెద్ద టాపిక్ నడిచింది మొన్నటి వరకు. ఒక క్లారిటీ వచ్చినట్టుంది ఇప్పుడు సమ్మర్ పరిస్థితి ఏంటనేది. డేట్లకు సంబంధించి 22 డేట్సే ఉన్నాయి కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు వచ్చేస్తాయి సమ్మర్కి గ్యారంటీ సినిమాలు. చిరంజీవి గారి సినిమా విశ్వంభర కూడా యాక్చువల్గా వాళ్ళు మొదట అన్నది సమ్మరే. మెగా హీరో మెగా తనయుడు ఇద్దరు ఆ టైంకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఉస్తాద్. ఈ చిన్న సినిమాల మధ్య విడుదలయ్యే పెద్ద సినిమాగా పవన్ కళ్యాణ్. నిజానికి ఇవన్నీ కూడా చిన్న సినిమాలని మాట్లాడుకోవడానికి కూడా వీల్లేని సినిమాలే. మేడే ఆ టైటిల్కి యాప్ట్ అవుతుంది రిలీజ్ డేటు. సో ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. చిన్న సినిమాలు పెద్ద విజయాలు అన్న పద్ధతిలో నడిచే అవకాశం ఉంది. భరద్వాజ గారు, సమ్మర్ సీజన్ గురించి పెద్ద టాపిక్ నడిచింది మొన్నటి వరకు. సమ్మర్ సీజన్లో క్లారిటీ లేదు, సినిమాల డేట్లు ఏంటి, క్లమ్జీగా ఉంది, పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి, మార్చిలో పెద్ద ఉంటుంది, ప్యారడైజ్ ఉంది, ఇవన్నీ డిస్కషన్ నడిచింది బాగా. అవును, ఒక క్లారిటీ వచ్చినట్టుంది ఇప్పుడు సమ్మర్ పరిస్థితి ఏంటనేది. అంటే సమ్మర్లో కూడా చిన్న హీరోల యుద్ధమే జరిగేలా కనిపిస్తోంది. అయితే డేట్లకు సంబంధించి ఇంకా క్లారిటీ లేవు. డేట్లకు సంబంధించి 22 డేట్సే ఉన్నాయి. మేజర్గా అడవిశేషు సినిమా వచ్చే అవకాశం ఉంది, డెకాయిట్. అలాగే నిఖిల్ది స్వయంభూ అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది రెడీ అయిపోయింది ప్రాజెక్ట్. కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు వచ్చేస్తాయి సమ్మర్కి గ్యారంటీ సినిమాలు అవి. దాంతో పాటు లెనిన్, అఖిల్ లెనిన్ని మే 1వ తారీఖు రిలీజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. మేడే ఆ టైటిల్కి యాప్ట్ అవుతుంది రిలీజ్ డేటు. సో ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది సమ్మరే. ఓకే. అయితే సమ్మర్లో ఈ సినిమాలతో పాటు నాగ చైతన్య సినిమా కూడా వస్తుందా అనేది ఒక చర్చ. అంటే ఆయన వృషకర్మ సినిమా చేస్తున్నాడు బిగ్ స్కేల్లో. ఆ సినిమాని కూడా సమ్మర్కే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అది ముగింపు దశలో ఉంది షూటింగ్ అనేది తెలుస్తోంది. ఓకే. తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఒకటి ఉంది, కనకరాజు అని. అవును. ఆ కనకరాజు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తనకి. అంటే తన సినిమా కెరియర్ని గాడిలో పెట్టే సినిమా అవుతుంది ఇది అని నమ్ముతున్నాడు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ కూడా సమ్మర్లోనే పెట్టేయాలని చూస్తున్నారు. కాబట్టి నిజానికి సమ్మర్లో రిలీజ్ అవ్వాలి అనుకున్న పెద్ద సినిమాలు ఉన్నాయి కొన్ని. అవును కదా. ఏది పెద్ది, మార్చి 27 పెద్ది అనుకున్నారు. పెద్ది అనుకున్నారు కానీ అనుకున్నారు ప్యారడైజ్ కూడా ఉండకపోవచ్చు అని. పెద్ది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా దాదాపుగా చెప్పేశారు. అయితే ఈ ప్యారడైజ్కి సంబంధించి అధికారిక ప్రకటన లేదు కానీ అది కూడా ఇంకా అవ్వలేదు షూటింగ్. పెద్ది కూడా అధికారికంగా అఫీషియల్గా అయితే ఇవ్వలేదు కానీ దాదాపు అది కన్ఫర్మ్ అయిపోయినట్టే వెనక్కి వెళ్ళటం అనేది. అలాగే చిరంజీవి గారి సినిమా విశ్వంభర కూడా యాక్చువల్గా వాళ్ళు మొదట అన్నది సమ్మరే. కానీ చిరంజీవి గారు చెప్పేశారు అది జూలైకి వెళ్ళింది అని. జూలై 9th అంటున్నారు. జూలై 9th అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అదే ఏరియాలో పెద్ది కూడా రాబోతోంది అనేది అర్థమవుతోంది. సో మెగా హీరో మెగా తనయుడు ఇద్దరు ఆ టైంకి వెళ్ళిపోయారు, రైనీ సీజన్కి వెళ్ళిపోయారు. అది దసరా వరకు వెళ్ళొచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. పెద్ది అది దసరాకి వెళ్తే ఇది ముందే రిలీజ్ అయిపోవాలి. ఈయన చెప్పినట్టుగా జూలైలో రిలీజ్ అయిపోతే దానికి సోలో డేట్ దొరుకుతుంది. అయితే ఈ తెలుగులో చిన్న హీరోల సినిమాలు, లోకల్ మార్కెట్ సినిమాలు, దుర్గతేజ్ సినిమా కూడా ఒకటి రాబోతోంది. సంబరాల ఏటిగట్టు. అది పెద్ద భారీ స్కేల్లో చేస్తారు, పెట్టుబడి దానికి భారీ బడ్జెట్ పెట్టారు. ఆ సినిమా మార్కెట్కి మించి పెట్టారు బాగా. అవును. అంటే ఒక అచీవ్మెంట్ కోసం తప్పట్లేదు అన్న పద్ధతిలో వెళ్ళారు వాళ్ళు. అది వర్కౌట్ అవుతుంది అనే భరోసాతో ఉన్నాడు తను. డెకాయిట్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఆయన ఉన్నాడు అడవిశేషు. అవునవును. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఉస్తాద్. అవును, అది ఒకటి ఉంది సమ్మర్కి. మార్చి 27 అనే మాట ఒకటి ఒక దశలో వినిపించింది. అదేలేండి, ప్రస్తుతానికి అయితే సమ్మర్ అని డేట్ వేశారు. బట్ ఎప్పుడు అనేది తెలియదు, ఇంకా ఎప్పుడనేది క్లారిటీ స్టార్ట్ చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి. అంటే ఓజీతో మొదలైనటువంటి విజయ పరంపర ఆయన ఉస్తాద్ భగత్ సింగ్తో కొనసాగిస్తారా అనేది ప్రశ్న. కాబట్టి ఆ సినిమా ఒకటి సమ్మర్లో బలంగా నిలబడే సినిమాగా ఉంటుంది. ఉంటే ఆ రెండు సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది.
ఇది నిజంగా మార్చ్ ఎండింగ్ లేదు ఏప్రిల్లో గనక రిలీజ్ అయిపోతే ఉస్తాద్ భగత్ సింగ్, అది విశ్వంభర సినిమాకి కొంత గ్యాప్ దొరుకుతుంది. అవును. అక్కడి నుంచి అది గనక దసరాకి ఎడితే పెద్ది, అదొక గ్యాప్ సెట్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉస్తాద్ని సమ్మర్లో దింపేయాలి. సో అది ఏప్రిల్ అనుకుందాం. అదేలేండి. ఏప్రిల్ అనుకుంటే ఈ స్వయంభూ కూడా ఏప్రిల్ అనే అంటున్నారు. ఏదేమైనా మార్చ్, ఏప్రిల్, మే ఆ 3 నెలలు ఈ సినిమాలన్నీ హడావిడి చేస్తాయి. వీటితో పాటు పరభాషా చిత్రాల హడావిడి కూడా ఉంటుంది. అంటే యష్ సినిమా ఒకటి ఉంది, టాక్సిక్. దాంతో పాటు దురంధర్ 2 ఉంది. టాక్సిక్ మార్చి 19 వేశారు డేట్ వేశారు. దురంధర్ 2 కూడా సమ్మరే అంటున్నారు. దురంధర్ 2 కూడా మార్చిలోనే ఉంది కదా. మార్చిలోనే. సో మార్చ్, ఏప్రిల్, మే అంటే సమ్మర్ వెకేషన్ కోసం అది సీజన్ సినిమాలకి. మనకి బిగ్ ఏరియాలో పర్టికులర్గా ఈ సమ్మరు, అలాగే సంక్రాంతి, దసరా ఈ 3 సీజన్లు సినిమాలకి. అవును అవును. ఈ 3 సీజన్లలో మనకు సంక్రాంతి సీజన్ మంచి రిజల్టే ఇచ్చింది ఈసారి. ఒక్క రాజాసాబ్ తప్ప మిగిలిన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. వసూళ్ల పరంగా చిన్న సినిమాలకు కూడా పెద్ద రెవెన్యూస్ వచ్చినాయి. ఒక్క నారీ నడుమ మురారికే ప్రాపర్ రిసెప్షన్ లేకపోవడం వలన కలిగినటువంటి ఇబ్బంది తప్ప టాక్ బాగానే ఉంది. దానికి టాక్ బాగానే ఉంది. అది వాళ్ళు అమ్మింది తక్కువ కాబట్టి దానికి ప్రాఫిట్స్ వచ్చినాయి. కాకపోతే ఆ సినిమా డిజైన్ చేసిన ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సింది, ఇంకో పెద్ద హిట్, పెద్ద రెవెన్యూ చూడాల్సినటువంటి సినిమానే అది. కాకపోతే వాళ్ళకి థియేటర్లు ప్రాపర్గా అలోకేట్ కాక ఫైనల్గా ఇప్పటికీ వాళ్ళకి హోప్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. అది సింగిల్ స్క్రీన్స్ ఇస్తున్నారట ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు. మేము సెలబ్రేటివ్ మూడ్లోనే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అదొకటి. ఇవన్నీ కలిసి సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాలకి కలిసి వచ్చింది ఈసారి, ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి సమ్మర్ సీజన్ కూడా కలిసి వస్తుంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు అన్న పద్ధతిలో నడిచే అవకాశం ఉంది. ఈ చిన్న సినిమాల మధ్య విడుదలయ్యే పెద్ద సినిమాగా పవన్ కళ్యాణ్ సినిమా నిలబడుతుంది. ఉస్తాద్ నిజానికి ఇవన్నీ కూడా చిన్న సినిమాలని మాట్లాడుకోవడానికి కూడా వీల్లేని సినిమాలే. లెనిన్కి బాగానే ఖర్చు పెట్టారు, సంబరాల ఏటుగట్టుకి బాగానే ఖర్చు పెట్టారు, వృషకర్మ కూడా పెద్ద ఇన్వెస్ట్మెంటే, డెకాయిట్ సినిమా కూడా తక్కువదేం కాదు. సో ఈ సినిమాలన్నీ వాటి తాలూకా అంటే ప్రమోషన్ కంటెంట్ కొంత చూసాం మనం. అవునండి. చూస్తే ఆ స్కేల్ అర్థమవుతోంది. ఒక కనకరాజుకు సంబంధించి ఇంకా బయటకు రాలేదు, అది కూడా వచ్చేస్తుంది. పోస్టర్ ఒకటే వేశారు వాళ్ళు, గెటప్ ఏంటి అనేది రివీల్ చేశారు. గెటప్ చిన్న గ్లిమ్స్లాగా ఏదో వాడారు, ఇంకొంచెం రావాలి దానికి సంబంధించి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ బాగుంది, హడావిడి బాగానే ఉంది, జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి, అంచనాలు బాగున్నాయి. కాబట్టి ఒక పాజిటివ్ సమ్మర్ చూడబోతున్నాం ఈసారి తెలుగు సినిమాకి సంబంధించి అనేది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఆ రేంజ్ పాన్ ఇండియా సినిమాలు లేవు, కానీ వీటి రేంజ్కి మంచి సినిమా ఉన్నాయి. అంటే దీనిలో మేబీ ఇప్పుడు ఉస్తాద్ని ఏమైనా పుష్ చేస్తారేమో చూడాలి ఓకే పాన్ ఇండియా మార్కెట్కి.